మా సాక్ష్యం ఏంటంటే ట్యూస్డే రోజు ఇంట్లో ఊహించలేని రీతిలో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా జరిగింది. కానీ ఆ రోజు మేము గ్రేస్ అక్క వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్దాము, అక్కకి హెల్ప్గా అని మేము రెడీ అవుతున్నాము 4:30కి అలాగా. అయితే అమ్మ అన్నరే నేను రెడీ అవుతానని చెప్పేసి లేచి శారీ తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మకే తెలియకుండా సడన్గా కింద పడిపోయిందంట. ఏమైందమ్మా అని చెప్పేసి నేను 5 నుంచి 6 మినిట్స్ వరకు నేను లేపుతూనే ఉన్నాను. అమ్మ ఏమైంది, లేగండి అంటే అస్సలు కళ్ళు తెరవట్లేదు, లేగవట్లేదు. ఇంక అసలు నేను 1 మినిట్ కూడా నేను అస్సలు ఆలోచించుకోకుండా దిలీప్ అన్నకి వెంటనే ఫోన్ చేశాను. అన్న కూడా వెంటనే ఎంతో పనిలో ఉండి కూడా అన్న కూడా త్వరగా వచ్చేసాడు. అన్న ఇలా జరిగింది, అమ్మ పడిపోయారు, అస్సలు లేగవట్లేదు అని చెప్తే వచ్చారు. అన్న వెంటనే ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ప్రేయర్ చేసిన తర్వాత లెగలేని మనిషి ఒక 10 మినిట్స్ నుంచి అసలు లెగలేని మనిషి అన్న ప్రేయర్ చేయంగానే లేచింది. తర్వాత ఏంజలాకి వచ్చారు. ఏంజలాకి వచ్చి ప్రేయర్ ఆయిల్ అంతా రాస్తుండగా అన్న కూడా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఇటు ప్రేయర్ చేస్తుంటే మళ్ళీ లెఫ్ట్ అంతా మొత్తం బ్రెయిన్ నుంచి అరికాళ్ళ వరకు కంప్లీట్గా పని చేయట్లేదు. నిజంగా ఇంకా ఎలా అంటే పెరాలసిస్ వస్తే ఎలా చేస్తారో అలా చేస్తుంది. ఇంకా నాకు టెన్షన్ మామూలుగా లేదు. అప్పుడే ఒక మాట గుర్తొచ్చింది, దేవుడు సృష్టిని సృష్టించాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఏం కాదని చెప్పేసి ఒక ధైర్యం లోపల ఉంది. కానీ అన్నతో మాట్లాడుతున్నా సరే నాకు లోపల దడదడగానే ఉంది. మనీకి అప్పటికి నేను ఇంకా ఫోన్ చేయలేదు. ఆయన ఇంకా అసలు మామూలుగానే చాలా వర్క్లో చాలా టెన్షన్ ఉంటాడు అని చెప్పేసి నేను ఆలోచించుకోకుండా అన్నతోనే గైడ్ చేసుకుంటూ అన్న ఇలా అని జరిగితే అన్న వెంటనే వచ్చి ప్రేయర్ చేశారు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఇట్లా మొత్తం షేక్ అయిపోతుంది. అసలు నిజంగా ఆ టైంలో మేము ఈ సంఘం దగ్గర లేకపోతే ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. కానీ నేను చిన్న బాబుతో ఉన్నాను, అసలు ఏం చేస్తాను ఏమో అని 1 మినిట్ అసలు నాకు చాలా బాధేసింది. అసలు చాలా టెన్షన్ వేసింది అనమాట. మనీకి చెప్పాలో తెలియట్లేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో తెలియట్లేదు. దేవా ఎలా ప్రభు అని చెప్పేసి చాలా ఇంకా లోపల నాకు ఎంత బాధ ఉంది. కానీ నేను ధైర్యం చెప్పాలి కదా ఇప్పుడు అమ్మకి. నేను ఎలా ధైర్యం చెప్తానని నాకు నేనుగా ధైర్యం తెచ్చుకుని అన్నకు ఫోన్ చేసి అన్న వచ్చిన వెంటనే ప్రేయర్ చేసిన వెంటనే ఈ మొత్తం ఇలా అయిపోతుంది అనమాట. మళ్ళీ అన్న ప్రేయర్ చేసిన వెంటనే లోపలున్న ప్రతి ఒక్కటి అమ్మకి రావాల్సినంత బ్రేక్ అయిపోయి అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన దేవుడు మనకి. అసలు నిజంగా నేను ఎప్పుడు అనుకుంటాను, మనకి ఏ సిచ్యువేషన్లో మేము ఈ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడని అప్పుడు అర్థమైంది. ఇంకా మినిట్కి అమ్మ నాకేమవుతుంది అని చెప్పేసి చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు. మీరు ఏడవకండి అమ్మ, మేమందరం ఉన్నాము, మీరు ఎందుకు ఏడుస్తారని చెప్పేసి నేను ధైర్యం తెచ్చుకొని ఈనాడు అమ్మకి ధైర్యం చెప్పానంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దిస్ ఈజ్ గాడ్ గ్రేస్. అసలు చెప్పలేము. ఇంకా ఈ మాటలు కూడా చాలా అనమాట. ఆ టైంలో నిజంగా దేవుడు ఎంత స్వస్థపరిచాడంటే అంత స్వస్థపరిచాడు. ఆమెకి ఇప్పుడు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరని ఆమె చాలా బాధపడుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మేము చిన్నవాళ్ళమైనా సరే ఆమెకి ధైర్యం చెప్పడానికి దేవుడు మాకు మంచి జ్ఞానం కూడా అంటే నిజంగా నేను ఇలా ఉన్నానంటే ఈ చర్చకు వచ్చిన తర్వాత అన్న వాక్యం విని నేను చాలా బలపడ్డాను. చాలా జ్ఞానంతో చాలా నేను నిజంగా చాలా మారాను కూడా. నేను కూడా నిజంగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.